హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలతో జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. రాజధాని సిమ్లాతో పాటు సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లాలో భారీ వర్షాలకు చెట్లు కుప్పకూలాయి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కరెంట్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రానున్న 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్ లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది. వంతెనలు, చెట్లు కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సిమ్లాలో పలు ప్రాంతాల్లో రోడ్డు కుంగిపోయింది. చెట్లు కూలిన ఘటనలపై అధికారులు చాలా కంప్లైంట్లు తీసుకుంటున్నారు. చెట్లు కూలటంతో వాహనాలు కూడా ధ్వంసమవుతున్నాయి.